హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే మీరైతే మంచిగా సీరియస్ గానే హెవీగానే ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నా. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించింది మనకైతే ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వెలువడింది. 11,127 ALP పోస్టులు అయితే రిలీజ్ అయితే అయ్యింది. ఇది మనము ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ కూడా కంపల్సరీ అయితే అప్లై చేయుర్రి. ఎందుకంటే మాక్సిమం సేమ్ సిలబస్, దాదాపు 90% కూడా సేమ్ సిలబస్ అయితే ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ కి. అంటే తెలంగాణ హిస్టరీ మూవ్మెంట్ ఇవైతే ఉండవు, కానీ మిగతా అంతా చాలా వరకు అయితే మనకు ఆ ఎగ్జామ్ అయితే వస్తుంటది. ఇది అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్ వచ్చేసి మే 15వ తారీఖు 2026 నుంచి వెళ్ళి జూన్ 14వ తారీఖు 2026 వరకు అయితే మనకైతే ఛాన్స్ అయితే ఉంది. దీనికి నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందని చెప్పేసి ఇప్పుడు చెప్తా, మీరైతే వినండి. 10th క్లాస్ ప్లస్ ITI లేదా 10th ప్లస్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా, లేకపోతే 10th ప్లస్ డిప్లొమా చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఆటోమొబైల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు అవ్వచ్చు. నేను ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏంది అని చెప్పేసి నేను ఇక్కడ క్లియర్ గా నోటిఫికేషన్ ఇచ్చింది మీకు ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను డిస్ప్లే చేస్తా చూడండి. కావాలంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ మీరు చూడాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి చూడండి. ALP పోస్ట్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి కూడా మీకు PDF డౌన్లోడ్ అయిన తర్వాత క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ చూసి అయితే మొత్తం అయితే చదవండి. చదివిన తర్వాత మీకు అయితే పూర్తి అవగాహన అనేది వస్తూ ఉంటది. నేనైతే ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ఏంది ఎట్లా ఉంది అని చెప్పేసి. సో దీనికి శాలరీ వచ్చేసి మనకైతే 40,000 నుంచి 50,000 వరకు అయితే ఉంటది. మన తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే ఉంటది. మన SCR రైల్వేలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ వేకెన్సీస్ చార్ట్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడొచ్చు, ఎన్ని వేకెన్సీస్ ఏ జోన్ కొన్ని అని చెప్పేసి వాటిని చూసుకోవచ్చు మీరు కూడా. అండ్ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏజ్ విషయానికి వచ్చేస్తే జూలై 1, 2026 నాటికి 18 to 30 ఇయర్స్ అనమాట ఓసీ వాళ్ళకి. అదే ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే 18 to 30 ప్లస్ 3 ఇయర్స్ అయితే ఎగ్జామ్షన్ ఉంటది. అదే SC ST వాళ్ళకైతే 18 to 30 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ అయితే ఉంటది. అండ్ ఈ పోస్టులకి A1 లో మనం మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫిజికల్లీ కూడా ఫిట్ గా ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ A1 మెడికల్ స్టాండర్డ్ ఏంది అని అంటే ఇవన్నీ కూడా నేను మీకు పక్కన కనిపిస్తున్న స్క్రీన్ మీద అయితే మీకు డిస్ప్లే చేస్తా చూడొచ్చు మీరు కూడా. డిస్టెంట్ విజన్ 6/6 ఉండాలి. అండ్ గాగుల్స్ అయితే ఏమైతే పెట్టుకుని ఉండొద్దు, స్పెడ్స్ అయితే ఉండొద్దు. అండ్ మస్ట్ నాట్ యాక్సెప్ట్ +2D అని ఉంది. +2D అని అంటే ఇప్పుడు హైపర్ మెట్రోపియా అంటే దృష్టికి సంబంధించినటువంటి లోపాలు ఉంటాయి కదా, దగ్గర చూపు దూరం చూపు అని చెప్పేసి మన లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటాం చూడండి. అట్లా మన విజన్ అనేది +or- ఆ మధ్యలోనే ఉండాల్సి ఉంటుంది అనమాట. దానికి ఎక్కువ తక్కువ ఉన్నా కూడా దీనికి నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. అండ్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసోఫిక్ విజన్, ఇవన్నీ దృష్టికి సంబంధించినటువంటి లోపాలు అనమాట. ఇట్లాంటి లోపాలు ఉన్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అవుతారు అనమాట ఈ పోస్టులకి. మీరు ముందైతే చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ కనుక ఉండి మీరు అప్లై చేసుకోవాలి, నేను జాబ్ కొట్టాలనుకుంటే, ఒకవేళ మీరు ముందే అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే వెళ్ళేసి ఇవన్నీ అయితే టెస్ట్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. దీని సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి మనం అయితే ఇప్పుడు చూద్దాము. దీనికి CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది, CBAT ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అండ్ మెడికల్ స్టాండర్డ్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం CBT 1 గురించి మాట్లాడుకున్నట్టయితే CBT 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అనమాట. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. దీని అయితే నార్మలైజేషన్ చేస్తుంటారు. దీంట్లో మనకి 1 అవర్ లో 75 క్వశ్చన్స్ అయితే ఉంటాయి విత్ 1/3 నెగటివ్ మార్క్స్. అంటే 3 తప్పు క్వశ్చన్ కనుక పెట్టినట్టయితే ఒక కరెక్ట్ చేసినటువంటి ఒక క్వశ్చన్ ఒక మార్క్ అయితే పోతూ ఉంటది అనమాట. సో 33.33% ఆఫ్ నెగటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి దీనికి. అండ్ మనకు వచ్చినటువంటి మార్క్స్ ను నార్మలైజేషన్ పద్ధతి ద్వారా నార్మలైజేషన్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే షిఫ్ట్ వారిగా నడుస్తుంటాయి కాబట్టి సెంట్రల్ ఎగ్జామ్స్ అన్ని కూడా నార్మలైజేషన్ పద్ధతి అనేది అయితే ఉన్నది. దీంట్లో ఈ CBT 1 లో అన్రిజర్వ్డ్ అండ్ EWS వాళ్ళకి 40% ఆఫ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లు లెక్క. అదే OBC నాన్ క్రిమిలియర్ వాళ్ళైతేనేమో 35% వస్తే క్వాలిఫై అయినట్లు లెక్క. అదే SC వాళ్ళైతేనేమో 30% వస్తే క్వాలిఫై అయినట్లు లెక్క. అదే ST వాళ్ళైతే 25% వస్తే క్వాలిఫై అయినట్లు లెక్క అనమాట. CBT 1 యొక్క ఎగ్జామ్ టెస్ట్ లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్ ఉంటది, మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ సైన్స్. వీటి గురించి 1 అవర్ లో 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీటిలో మనకైతే ఇందాక చెప్పినటువంటి క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది అనమాట. ఓన్లీ క్వాలిఫైయింగ్. దీంట్లో ఎన్ని ఎక్కువ మార్కులు గెయిన్ చేసినా కూడా మనకైతే యూజ్ అనేది ఉండదు. ఇప్పుడు మనం CBT 1 గనక క్వాలిఫై అయినట్టయితే CBT 2 టెస్ట్ అయితే ఉంటది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. 2 ఉంటది. ఇందులో పార్ట్ A ఉంటది, పార్ట్ B ఉంటది. మనకు CBT 1 లో 1:15 రేషియో తీసుకుంటారు అనమాట. ఒక పోస్ట్ కి 15 మంది చొప్పున క్వాలిఫైయింగ్ అయితే చేసి తీసుకుంటారు. పార్ట్ A లో ఏముంటుందంటే 90 మినిట్స్ టైమ్ లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అంటే 1.5 అవర్ 100 క్వశ్చన్స్ అనమాట. అండ్ పార్ట్ B వచ్చేసి 60 మినిట్స్ 75 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సేమ్ దీనికి కూడా 1/3 నెగటివ్ మార్క్స్ అయితే ఉంటది. అండ్ వీటిని కూడా మనకి నార్మలైజేషన్ పద్ధతి ద్వారా నార్మలైజేషన్ స్కోర్ అయితే చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు CBT 2 లో పార్ట్ A కి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో అన్రిజర్వ్డ్ అండ్ EWS వాళ్ళు 40% వస్తే క్వాలిఫై, OBC నాన్ క్రిమిలియర్ వాళ్ళు 35% వస్తే క్వాలిఫై, SC వాళ్ళు 30% వస్తే క్వాలిఫై, ST వాళ్ళు 25% వస్తే క్వాలిఫై అయినట్లు లెక్క అనమాట. ఈ CBT 2 పార్ట్ A లో. నెక్స్ట్ ఇప్పుడు CBT 2 లో పార్ట్ B ఎగ్జామ్ ఉంది కదా, ఈ పార్ట్ B వచ్చేసి ఇందాక మనం ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నాం కదా, ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఏమైతే ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుంది.
ఉంది. అది మనకి 60 minutes 75 క్వశ్చన్స్. ప్రతి కేటగిరీ వాళ్ళు కూడా 35% ఆఫ్ మార్క్స్ గెయిన్ చేసుకుంటే ఇందులో క్వాలిఫై అయినట్టు లెక్క. నెక్స్ట్ ఇప్పుడు CBT 1 అయిపోయింది, CBT 2 లో పార్ట్ ఏ అయిపోయింది, పార్ట్ బి అయిపోయింది, ఇందులో క్వాలిఫై అయిన అనుకోండి. తర్వాత CBAT ఉంటది, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మిగతా మనం చూసుకున్నట్టయితే తెలుగు లాంగ్వేజ్ లో కూడా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. బట్ ఇది వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లోనే మాత్రమైతే ఉంటది పేపర్. మనకు CBT 2 లో పార్ట్ ఏ పార్ట్ బి ఇవి రెండు మనం క్వాలిఫై అయిన తర్వాత ఇందులో నుంచి 1:8 మెంబర్స్ అయితే తీసుకుంటారు. అంటే ఒక పోస్ట్ కి 8 మంది చొప్పున అందులో నుంచి తీసుకుంటారు అనమాట. ఈ ఎగ్జామ్ టెస్ట్ కి అటెండ్ అయ్యే ముందు సెల్ఫ్ స్క్రీనింగ్ మెడికల్ డిక్లరేషన్ అయితే సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటది. సో దీంట్లో అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఏం ఉండవు. దీంట్లో ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ లో ఇందులో రకరకాల టెస్ట్లు అయితే ఉంటాయి. లైక్ ట్రాఫిక్ అండ్ సైకాలజీ ఇట్లా కొన్ని స్టేజెస్ వారిగా అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో ప్రతి దాంట్లో కూడా 42 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు లెక్క అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ విధంగా అయితే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీకు గనక ఇందాక చెప్పినటువంటి క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా అప్లై చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా దీన్ని.